పాండవులకు ఇద్దరు తల్లులు ఉన్నారా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అకార్డింగ్ టు మహాభారత, పంచపాండవులు ఒక కుంతీదేవికి జన్మించలేదు. సో స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే దేవతలను ఆహ్వానించి సంతానాన్ని పొందే శక్తి వచ్చింది. పసితనంలో ఆ మంత్రాన్ని టెస్ట్ చేయాలనుకున్న కుంతి సూర్యదేవుని ఆహ్వానిస్తుంది. అలా కర్ణుడు పుట్టాడు. కానీ లోకనిందకు భయపడి తను కర్ణుని నీటిలో వదిలేస్తుంది. ఆ తర్వాత తను పాండురాజును పెళ్లి చేసుకుంటుంది. కానీ పాండురాజుకు కూడా భార్యలతో సంభోగిస్తే తను చనిపోతాడని శాపం ఉండేది. అందుకే పాండురాజు కుంతీదేవికి తన వరం ఉపయోగించమన్నాడు. అలా ఆ మంత్ర ప్రభావం వల్ల ధర్మరాజు, భీముడు, అర్జునుడు పుట్టారు. వీరు ముగ్గురు మాత్రమే కుంతీదేవి కుమారులు. పాండురాజుకు రెండవ భార్య మద్రి. కుంతి ఆ వరాన్ని మద్రి కూడా నేర్పుతుంది. మద్రి అశ్విని దేవతలను ఆహ్వానించి నకులుడు, సహదేవుడు అనే కవల పిల్లల్ని పొందుతుంది. మరి మద్రిదేవి గురించి మనం ఎందుకు అంతగా వినం? ఎందుకంటే ఒకసారి పాండురాజు శాపాన్ని మరిచి మద్రితో కలుసుకుంటాడు. శాపం దెబ్బకి పాండు మరణిస్తాడు. పాండురాజు చనిపోవడంతో నకుల, సహదేవుల బాధ్యత కుంతీదేవికి ఇచ్చి మద్రిదేవి అగ్నార్పణ చేసుకుంటుంది. సో ఆ రోజు నుండి 5 పాండవులు కుంతీదేవి వద్దే పెరగసాగారు.